నిజంగా నువ్వు నా లైఫ్లోకి రావడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. ఇప్పుడు వరకు కలిపిన పులిహార చాలదన్నట్టు లాస్ట్లో తాలింపులాగా డైలాగ్స్ ఏంటి నాన్న? జాగ్రత్తగా ఇంటికెళ్ళి మెసేజ్ చేయి. బాయ్, లవ్ యూ. నేను రేపు లీవ్ పెట్టేశాను, నీకన్నా ముందు ఇక్కడ ఉంటాను. బాయ్, లవ్ యూ. హలో ఐషు, ఎంతసేపు వెయిట్ చేయాలి? నేను ఇక్కడ రోడ్డు మీద ఉన్నా. నేను కూడా రోడ్డు మీద పడుకున్నాను. అది కాదు వైషు, ఇదిగో వాష్రూమ్లో ఉన్నాను, నీ దగ్గరికే వచ్చేస్తున్నాను. ఇగో బైక్ కూడా స్టార్ట్ చేస్తాను. వినిపిస్తుందా? కీ 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 వినిపిస్తుంది కదా? అవునా? మరి నీ వాయిస్ ఏంటి ఇప్పుడే లేచినట్టుంది? లేదైషు, నేను ఆల్రెడీ రోడ్డు మీద ఉన్నాను, ట్రాఫిక్ లో. సౌండ్ వినిపిస్తుంది చూడు, కీ 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 వినిపించిందా? ఛీ, నువ్వెప్పుడూ ఇంతే. అదే పులిహార కలుపుమను, గంటలు గంటలు కలుపుతావు, టైంకి మాత్రం రావు. అది కాదైషు, నువ్వు ఫోన్ పెట్టేలోపు నీ ముందు ఉంటాను చూడు. ఏదో ఒకటి సావు. అమ్మయ్యా, ఏంటి అలా చూస్తున్నారు? ఇది నా ఒక్కడి పరిస్థితి అని అనుకుంటున్నారా? నాలా బ్రతుకుతున్న చాలామంది పరిస్థితి కూడా ఇంతే. అండ్ నా ఐషుది కోపం అనుకుంటున్నారా? జస్ట్ అలక మాత్రమే. ఇదేంటి మళ్ళీ అలిగిందా? ఐషు, ఐఎమ్ సారీ ఐషు, ఇంకెప్పుడు ఇలా లేట్ చేయను. ఈ మాట నువ్వు నాకు 100 times చెప్పావు. పోనీ 101 times అనుకో. ఐషు 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 ఐషు, ఒకసారి నేను చెప్పేది విను ఐషు. ఇప్పుడు ఎలక ఎక్కువసేపు ఉండదు. ఇప్పుడు ఎలక పోవాలంటే సొల్యూషన్ కూడా తనే చెప్తుంది. ఐషు, ఐఎమ్ రియల్లీ సారీ ఐషు, ఇంకెప్పుడు ఇలా జరగదు. కావాలంటే నువ్వేం చెప్తే రోజు అది నేను చేస్తా. అంత ఓవర్ యాక్షన్ వద్దు కానీ చూసే వాళ్ళంతా నేనేదో సైకోదాన్ని అనుకుంటారు. అనుకోవడం ఏంటి, నిజమే కదా. అంటే అలకలో కూడా నువ్వు చాలా అందంగా ఉండే అందాల రాక్షసువని అంటున్నా. చేసిన చాలు గాని నా కోకోనట్ వాటర్ కావాలి. కోకోనట్టా? దేనికి? ఓ, వేడిగున్నావు కదా, తీసుకొస్తా. తీగుందా? పృథ్వీ, ఆఫీస్లో ఏం చెప్పావు? ఎప్పుడు చెప్పేదే, ఫేవర్ వచ్చింది. ఇంట్లో మమ్మీ డాడీ లేరు, ఒక 2 days వరకు రారంట. ఏంటి ఐషు ఈ మ్యాటర్ ఇప్పుడు చెప్తావు? అదే నిన్న నైట్ చెప్పుంటే. చెప్దామని అనుకున్నా. హలో పృథ్వీ, ఎక్కడ? సార్, ఒళ్ళు వేడిగుంది సార్, ఫీవర్ వచ్చింది, పడుకున్నాను. రోడ్డు మీద అమ్మాయితుంటే ఫీవర్ ఎట్లా తగ్గింది? ఆఫీస్కి రా, నేను తగ్గిస్తా. సార్ సార్ త్వరగా వచ్చి. ఐషు, ఒక చిన్న పని ఉంది, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నేనేదో నీతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే మమ్మీ వాళ్ళు లేరని లీవ్ అన్నావు, మళ్ళీ ఇప్పుడు వర్క్ అంటావేంటి? నాకేం తెలుసు ఐషు, ఇప్పుడు సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నారు. సరే వెళ్ళు. ఐషు, డబ్బులు బొక్క, మళ్ళీ పాదయాత్ర. అయినా కాల్ ఇప్పుడే రావాలా? అది కూడా తను కూల్ అయినప్పుడు. ఐషు, నీ లైఫ్లో నాతో మాట్లాడుకు. అదేంటి ఐషు, ఒక చిన్న పని మీద వెళ్తున్నాను చూడు, ఇట్లా వెళ్ళి అట్లా వచ్చేస్తాను. పో, అట్లానే పో, మళ్ళీ ఇట్లా రాకు. ఐషు, ఇది కోపం అనాలో, అలకనాలో, లేకపోతే అర్థం చేసుకోవడం అనాలో నాకైతే అర్థం కావట్లే. ఇంకిప్పుడు చాలా తగ్గింది. రిలేషన్షిప్లో స్టార్టింగ్ అయితే చెప్పడం ఎందుకు, మీరే చూడండి.
షాపింగ్ వెళ్తున్నాంగా. షాపింగ్ ఏంటి? టెంపుల్ అన్నావు కదా. అరే టెంపుల్ తర్వాత షాపింగ్ ఉంది కదా. సండే రోజు కూడా షాపింగ్ అవసరమా? సరే నువ్వు ఒక్కడివే గుడికెళ్ళి భజన చేసుకో. అది కదా ఐషు. ఐషు ఐషు బేబీ లేచావా? పృథ్వీ సినిమాకి వెళ్దామా? ఇవాళ అబ్బదురా, ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నాను. వెళ్ళి ఆ ఫ్రెండ్ని లవ్ చేసుకో. బాయ్. ఐషు ఐషు పృథ్వీ నా డ్రెస్ ఎలా ఉంది? బానే ఉంది. బానే ఉందా? ఈ మధ్య నువ్వు నన్ను పట్టించుకోవడమే మానేసావు. అది కదా ఐషు, ఇదిగో ఆ డ్రెస్ నాకన్నా నీకే బాగుంది. అబ్బా ఐషు, చెప్పవే. నాకు కిరణ్ బ్రేకప్ చెప్పేశాడే. అదేంటి ఇంత సడన్ గా? ప్రతిరోజు గొడవలేనే మా మధ్య. ప్రతి చిన్నదానికి అలుగుతున్నానని బ్రేకప్ చెప్పేశాడే. అలుగుతున్నావని బ్రేకప్ చెప్పాడా? అవునే. నీకొకటి తెలుసా? పృథ్వీ ఏమన్నాడు వింటావా? అలకలో కూడా అందంగా ఉండే అందాల రాక్షసివే నువ్వు అని అన్నాడు. స్టార్టింగ్ లో అందరూ అలానే అంటారే. అయినా రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 3 years అవుతున్నా మీ ఓడి పులిహోర కలుపుతున్నాడంటే నేను చాలా లక్కీనే. చూడు, నిజంగా నేను దొరకడం పృథ్వీ లక్ తెలుసా? పిచ్చిదానా, నువ్వు దొరకడం పృథ్వీ లక్ కాదే, పృథ్వీ నీకు దొరకడం నీ లక్. లేకపోతే నిన్నెవడు భరిస్తాడే? ఇప్పుడు దీన్ని ఎలా కూల్ చేయాలి? ఓ అయినా ఇంట్లో ఎవరు లేరు కదా. హాయ్ ఐషు. ఆగవే, నేను మళ్ళీ చేస్తా. పృథ్వీ వచ్చాడు. సరే పద రూమ్లోకి. ఏం మళ్ళీ వచ్చావు? వెళ్ళి వర్క్ చేసుకో. నీకు నాకన్నా వర్క్ ఇంపార్టెంట్ కదా. అది కాదు ఐషు, ఇది ఇంపార్టెంట్ అంటే పోయానంతే. ఐషు ఐషు ఒక్కసారి నేను చెప్పేది వినొచ్చు కదా. నా బుచ్చి కదా, నా బంగారం కదా. ఒక్కసారి నేను చెప్పేది వినొచ్చు కదా. అసలు నాకేం చెప్పదు. నీకు నా మీద ప్రేమే లేదు. ప్రేమ లేదా? అలా ఎలా చెప్తావు ఐషు? అయినా వర్క్ వేరు నువ్వు వేరు కదా. నీకు తెలీదా నేను ఎంత ఇష్టపడుతున్నాను? ఐషు ఒక్కసారి ఇటు చూడు, నా వైపు చూడు. అదిగో అదిగో నీకు నవ్వు వస్తుంది కదా. వస్తుంది. ఏయ్ దొంగ, ఇటు తిరిగి ఒకసారి. ఐషు నీకు కావాలంటే మళ్ళీ కోకోనట్ కొంటాను. ఈసారి కొబ్బరి చెట్టే కొంటాను ఐషు. ఐషు ఒక్కసారి నేను చెప్పేది వినొచ్చు కదా. ఐషు ప్లీజ్. ఐషు 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 ఒక్కసారి నేను చెప్పేది విను ఐషు. ఐషు అంటే నేను బ్రతుకుతున్నదే నీ నవ్వు కోసం. అలాంటిది నీ ముఖంలో నవ్వు లేకపోతే నేను ఎలా బ్రతకాలి చెప్పు? నువ్వు చాలా మారిపోయావు పృథ్వీ. మారిపోయానా? లేదే, నువ్వు లవ్ చేసినప్పుడు ఎంత అందంగా ఉన్నానో నువ్వు అడిగినప్పుడు కూడా అంతే అందంగా ఉన్నాను కదా. జోక్స్ చేస్తున్నావా? చెప్తున్నాను. అసలు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. పో నువ్వు. అది కాదు ఐషు. ఐషు నీకొకటి నాకొకటే. మంచిగా ఇచ్చి మంచిగా అయిపోదాం. ఎక్కడున్నావా ఐషు? ఐషు ఎప్పుడు చూడు ముఖం ఇలా పెట్టుకుంటావు. ఒక్కసారి నవ్వచ్చు కదా ఐషు. ఇదిగో
తీసుకో. దీనికి ఇలా కాదు. ఐషు జింక్ చికెన్ జింక్ జింక్ చికెన్ జింక్. ఐషు ఐషు అమ్మా ఇంకా నా వల్ల కాదు. ఐషు ఐఎమ్ సారీ ఐషు. చూడు నవ్వితే ఎంత బాగున్నావో. అయినా నువ్వు నవ్వకపోయినా చాలా బాగుంటావు అనుకో. ఏది ఒక్కసారి నా కోసం నవ్వా, ఒక్కసారి. చాలా ఐషు, ఈ నవ్వు చూస్తూ లైఫ్ అంతా బతికేయచ్చు. ఇంకెప్పుడు అలా చేయకు సరేనా? ఓకే, ఇంకెప్పుడు అలా చేయను. పిచ్చిదానా, నువ్వు దొరకడం పృథ్వీ లెక్క కాదే, పృథ్వీ నీకు దొరకడం నీ లెక్క. ఏ అమ్మాయి అయినా తన బాయ్ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయాలి అనుకుంటుంది. ఐషు సారీ చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు క్లాస్ పెరగడం అవసరమా? ఏం చెప్పినా నువ్వు ఇలానే చేస్తుంటావు. సరే, ఇంకెప్పుడు అలా చేయను, ఓకేనా? అసలు మా అమ్మాయిలు ఎందుకు కలుగుతారో తెలుసా? తెలుసు, పని పాట లేక. సారీ చెప్పు. మీ అబ్బాయిలు మమ్మల్ని ఎంత బ్రతిమలాడతారు, మమ్మల్ని ఎంత భరిస్తారు అని. దాన్ని మీరు టార్చర్గా ఫీల్ అయ్యి చిన్నదానికి కూడా చిరాకు తెచ్చేసుకుంటుంటే ఆ రిలేషన్షిప్ మధ్యలో ఆగిపోవడం తప్ప ఏముండదు. ఎంత చెప్పినా నీకు అర్థం కాదులే గాని ఆకలేస్తుంది, వెళ్ళి తిందాం పదా. ఐషు అది నువ్వు క్లాస్ పీకేటప్పుడు కూడా చాలా అందంగా ఉన్నావే. ఫుడ్ పెట్టలేదని మళ్ళీ అలగమంటావా? ఐషు ఐషు దేవుడా.